ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి విజయన్న సారథ్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి నా సోదరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణ గారికి, సోదరులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మరొక సోదరుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు ఎన్ని రకాలైనటువంటి బెదిరింపులున్నా, ఎన్ని రకాలైనటువంటి బ్లాక్ మెయిలింగ్లు చేస్తున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి అసలు సుసరైనటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి చండాలుడైనటువంటి ముఖ్యమంత్రిని బహుశా ఎన్నడూ చూసి ఉండలేదని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ అన్నారు చంద్రబాబు నాయుడికి విపరీతమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చూస్తే బహుశా చంద్రబాబు నాయుడు ఈ 4 నెలలు దాదాపుగా పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరిగినటువంటి ఘనకీర్తి ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హత్యలు చేయడం, ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాష్ట్రంలో హత్య కావడం తప్ప ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 రోజులు అనుకున్నాం గర్వంగా. చంద్రబాబు నాయుడు ఈరోజు సభ పెట్టి ఏమేమి చెప్తాడని చెప్తే చంద్రబాబు నాయుడు సభలో తాను ఏం చేశాడో చెప్పలే, ఏమి చేయబోతాడో చెప్పలే. చివరికి తండ్రి లాంటి రామారావు గారికి పిల్లనిచ్చినటువంటి నేరానికి వెన్నుపోటు పొడిచి చంపినటువంటి చంద్రబాబు కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామిని 100 రోజులు పూర్తయిన తర్వాత తన స్వార్థ రాజకీయాల కోసం పవిత్రతను దెబ్బతీసేటువంటి విధంగా నీచంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే చరిత్రలో చంద్రబాబు ఒక్కడైనటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎక్కడ చాలా మంది నమ్ముతూ మాట్లాడినటువంటి వాళ్ళు, నేను మీ అందరికీ ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ రోజు మనం అధికారంలో లేకపోవచ్చు, మొన్నటిదాకా అధికారం అనుభవించాం. అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. మేమందరం శాసనసభ్యులుగా పనిచేశాం, మంత్రులుగా పనిచేశాం, అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించాం. ఇంకా ఎన్నిసార్లు గెలిచినా శాసనసభ్యులుగానే ఉంటాం. ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే మంత్రులు అవుతారు, ఎవరైనా జిల్లాకు సంబంధించి ఎవరో కొందరు, అంతే తప్ప ఈ రోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏ పార్టీ అయితే శాసనసభ్యుడిగా ఎదగడానికి గౌరవించిందో, ఏ పార్టీ అయితే శాసనసభ్యుడిగా కావడానికి గుర్తింపించిందో, ఏ పార్టీ అయితే ఈరోజు ఇది నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా కార్యకర్తలు ఈరోజు నాయకులు జెండా ఎత్తుకుని బయటకు వెళ్ళేటువంటి అవకాశం కల్పించాడు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం వీధిలోకి వెళ్ళొచ్చు, ఓటమి పాలయ్యొచ్చు, ఎవరన్నా మనం చూసి నవ్వచ్చు, అయ్యో వీళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళని. మనల్ని చూసి నవ్వేటువంటి వాళ్ళు వీళ్ళు ఓడిపోయారు అని చెప్పి నవ్వుతారే తప్ప వీళ్ళు దొంగలు, మోసగాళ్ళు అనేటువంటి మాట ఈ సమాజంలో ఎప్పుడూ వినిపించలేనటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే చెప్పినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డాడో, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎంత తాపత్రయపడ్డాడో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులం. కాబట్టి అటువంటిది ఏదో చిన్న చిన్న పొరపాటు ఎక్కడో జరిగింది కాబట్టి ప్రజల్లో ఏదో కొంత చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తాడనుకున్నారో, లేదా ఒకసారి ఆయన పరిపాలన కూడా మళ్ళీ చూద్దామనుకున్నారో, ఏది జరిగిందో కానీ సోదరుడు అనిల్ చెప్పినటువంటి మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, పాపం డిఎంకేలో కరుణానిధి గారు ఇద్దరే, ఆయన కూడా ఆయనతో పాటు కూడా అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్కి 4 సీట్లు వచ్చాయి. నేను మరలా మీ అందరికీ చెప్తున్నా, 4 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు తెలియదు. కరోనాలో హైదరాబాద్ లో దాంకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత కలుగులోంచి బయటకు వచ్చాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 4 నెలలకే ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా తప్పు చేశానే అని ఈరోజు ప్రజలు మాట్లాడేటువంటి విధంగా ఈరోజు వ్యవస్థలో మార్పులు వచ్చాయనేటువంటి దాన్ని మీ అందరూ గుర్తించుకోండి. అందుకే నాయకులు పోతారు, నాయకులు కార్యకర్తల దాదాక్షిణాలతో నాయకులు ఉంటారు తప్ప
నాయకుల దక్షిణలతో ఏ రోజు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కార్యకర్తలు ఎంతమంది కదిలి వస్తారో నాయకత్వం సమిష్టిగా అంత బలపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీ అందరికీ మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, నాది బాధ్యత. మరలా నేను మర్చిపోకుండా ఈరోజు పాపం కొంతమంది ఆస్తులు ధ్వంసం చేయొచ్చు, కొన్ని దగ్గర శిలాపరకాలు ఎదుర్కొండొచ్చు, లేదా మరొక గోడలు పడకొండొచ్చు. ఏ వ్యక్తి అయితే మీ గ్రామాలలో ఈ రోజు వీటికి పూనుకున్నాడో రేపు అదే వ్యక్తి అదే అధికారిని దగ్గర పెట్టి వాళ్ళ ఖర్చులతోనే మరలా తిరిగి పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. పనికి మారినటువంటి లోకేష్ ఒక్కడే రాసుకున్నాడు రెడ్ బుక్. ఈ రోజు నేను చెప్తున్నా, గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు మీరందరూ రేపు తయారైతే గ్రామంలో జరిగినటువంటి అరాచకాన్ని మీరు గుర్తుంచుకుంటే గ్రామంలో మీకు జరిగినటువంటి అరాచకానికి కారకులైనటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. నిన్న చెప్పినా మరలా ఈరోజు చెప్తున్నా, ముసలివాడైనా మంచం మీద పడుకున్న ఎత్తుకొచ్చి ఆ రోజు జైల్లో పెట్టిస్తాం తప్ప ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఎవరం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎత్తు పొలాలు ఉంటాయి, వెలుగు చీకట్లు ఉంటాయి. ఈ రోజు మనం చీకట్లో ఉన్నా సరే ఈరోజు ఎవరో వెలిగిపోతున్నారు కదా, దానికి సంబంధించి మనం భయపడాల్సినటువంటి అవసరం అసలు లేదు. అందుకే చెప్పాం, ఈ రోజు కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా సరే వీడిని జైల్లో వేయిస్తాం, వీడి మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దానికి భిన్నంగా, ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, అసలు ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏదో మనం చెప్పాం, అయ్యా పవన్ అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి తప్పు మాట్లాడలా, నేను ఒకటే మాట చెప్పా, నాయన సనాతన ధర్మంలో విడాకులు అనేటువంటి పదం లేదు కదా, మరి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు విడాకులు అనేటువంటి పదాన్ని గురించి ఏం చెప్తాడో చెప్పండి అన్నాం. ఒక నెల్లూరులో దిక్కాడు, ఒకటి ఏలూరులో దిక్కాడు, ఒకటి కర్నూలులో దిక్కాడు. ఎవరు చెప్పారు, ఆయన నెల్లూరులో ఒకటి దిక్కాడు, ఏలూరులో ఒకటి దిక్కాడు, కర్నూలులో ఒకటి దిక్కాడు. నరేంద్ర మోడీతో సహా అందరినీ తిడతా ఉంటారు. కాబట్టి ఆ తిట్టినటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా నువ్వు నడిచే దారిలో ఎదురైనటువంటి ప్రతి మురిగేటువంటి ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పుకోవాలనుకుంటే నీ జీవితకాలంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోలేవన్నట్టుగా ఎవరేదో మాట్లాడుతున్నారన్నటువంటిది భయపడాల్సినటువంటి అవసరంలా ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం అందరం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మన లక్ష్యం రేపు రాబోయేటువంటి రోజుల్లో జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా మరే ఎన్నికలు వస్తాయా, ఏ విధంగా వస్తాయనేటువంటిది పక్కన పెడితే ఏ రోజు ఏ ఎన్నిక వచ్చినా సరే మనందరం ఒకటే అనేటువంటి ఆలోచనతో పనిచేద్దాం. నేను మరలా చెప్తున్నా, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చు, కార్యకర్తల మనోభావాలు గాయపడి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటాం. మరలా రెట్టింపు ఉత్సాహంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మరలా భుజాన మీద వేసుకుని మోసేటువంటి పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే ఈరోజు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో పాటు కొంతమంది భయపడి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది, ఈ వ్యక్తి ఎవరైతే గయారాములు ఉన్నారో జీవితంలో వాళ్ళు రాణించలేరు. రాజకీయంగా ఈరోజు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఎవరో ఉన్నటువంటి ఆ రోజు అనిలు మరొకరో మీకు సంబంధించి కార్పొరేటర్ గారు టికెట్ ఇస్తే ఆ రోజు మీరు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు మీకు ఇచ్చాడు. ఆ అవకాశం వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చాడనేటువంటిది మర్చిపోయి స్వార్థ రాజకీయాల కోసం ఉన్నటువంటి పదవులను నమ్ముకొని అడ్డు పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే వాడు గెలిచాడు అంటే ఆ గెలవడానికి కారకులైనటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి మీరైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం కాబట్టి, అది గ్రహించాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాం. అదేవిధంగా పాపం కోటయ్య చెప్పాడు, అయ్యా మరలా ఎన్నికల దగ్గరికి వచ్చే కొంది వీళ్ళందరూ ప్రారంభమవుతారు రావడానికని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నా. ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోసారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మాత్రమే భుజాన్ని వేసుకుని పోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప వేరే వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి తీసుకురామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటిది ఏదైనా జరిగినా సరే గతంలో పునరావృతం కాకుండా మరలా అసలైనటువంటి శిశులైనటువంటి కార్యకర్తను గౌరవించి గుర్తించి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తాం. వాళ్ళకున్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం.
పదవులు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈరోజు పదవి అనేటువంటిది హోదా కాదు, పదవి అనేటువంటిది అధికారం కాదు, పదవి అనేటువంటిది ప్రభుత్వం లేనప్పుడు బాధ్యత, ప్రభుత్వం ఉన్నప్పుడు పదవి అనేటువంటిది హోదా అధికారం. ఈరోజు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నేను భారం మోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకి వంపెట్టడానికి ఈరోజు జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఈరోజు రేపు జరిగేటువంటి ఏ నియామకంలో కూడా సరే అందరి సూచనలు సలహాలు తీసుకుని మీ అందరి సూచనల సలహాల ప్రకారం నియమిస్తాం. ఎక్కడైనా ఏదన్నా చిన్నపాటి లోపాలున్నా అసంతృప్తులున్నా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది దయచేసి మీరు దృష్టికి తీసుకురండి. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానికి చెప్పండి. మీకు ఏదన్నా మెరుగైనటువంటి కావాలన్నా ఒక పదవి అదనంగా కావాలన్నా ఏమి ఇబ్బంది లేదు. మన లక్ష్యం ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాత నెల్లూరు జిల్లాలో 10 కందుకూరు నియోజకవర్గం 11కి 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ గెలవాలి. 2 పార్లమెంట్ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను. రేపటి ఈ రోజు అవకాశం వచ్చింది విజయానికి. పాపం నేను అనుకున్నా విజయన్న పల్లకి మీద ఇంతవరకు ఊరేగలే, పల్లకి మోసాడు. పాపం విజయన్న పల్లకి మోసిన వాళ్ళందరూ ఊరేగారు. చివరికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వస్తే ఆ పల్లకిలో కూడా అక్కెక్కింది తప్ప పాపం దాన్ని కూడా మోయడానికే విజయన్న సరిపోయాడు. అటువంటి వ్యక్తి నాకు బాగా గుర్తుంది. నేను విజయన్న రోజు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్తీక్ ముగ్గురు వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు నియమించాడు. విజయాన్ని తీసుకుని బొక్కయిస్తే జగనన్న చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకవేళ ఏ రోజు పునర్విభజన జరిగినా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి పాపం ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచే ఆయన మనసులో విజయాన్ని ఏదన్నా చేయాలి అని చెప్పి. ఎందుకంటే అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పదవి ఉంది కదా అంటే పాపం ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట అది విజయానికి ఇద్దామని చెప్పాడు. ఏది చెప్పినా సరే ఆ మాట చెప్పేవాడు. పాపం ఆయన మనసులో ఒక బలమైనటువంటి నమ్మకం విశ్వాసం, అందరినీ విభేదించి నా మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో నా వెంట నడిచాడు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఈరోజు అందరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం, జిల్లాలో ఉండేటువంటి సమిష్టిగా అందరు కలిసి కూడా విజయాన్ని అయితేనే ఈరోజు నెల్లూరు రోడ్లకు సంబంధించి ఢీకొనగలడు, గెలుపు సాధించగలడు అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈరోజు విజయాన్ని నా స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు మీకున్నటువంటి ఆనందం, ఈ ఆనందం సంతోషం అంతా కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఆవిరి కాకుండా రెట్టింపు ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో మనందరం ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం. దానిలో విజయాన్ని తప్పనిసరిగా ఈరోజు మరలా అసెంబ్లీకి వెళ్ళాలి అంటే బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎవ్వరం భయపడాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే చెప్పాం, జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పాం, మీరు ఎవరన్నా మితిమీరి ప్రవర్తిస్తే ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా మీ పోలీసు వల్ల కాదు, మిలిటరీని దించినా సరే కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితులుగా పక్కన ఉన్నటువంటి శ్రీలంకను చూసాం. ప్రజలు అనుకుంటే తరిమి కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాతో మీరు ప్రారంభించకండి. నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తే మీరు అధికారులుగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి జరిగిందనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యాన్ని, దాడులను సహించేటువంటి పరిస్థితులు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం సమిష్టిగా ఉంటాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది, ఈ రోజు విజయానికి అవకాశం వచ్చింది. విజయానికి వచ్చినటువంటి అవకాశం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరం పనిచేస్తాం, జిల్లా వ్యాప్తంగా అందరూ పనిచేస్తారు. కానీ ఈ రోజు విజయానికి వచ్చినటువంటి అవకాశం నా దగ్గర జిల్లా అధ్యక్షుడైన వెంటనే విజయం వస్తే వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్పా, మరలా ఈరోజు కుటుంబ సభ్యులు లాంటి నాయకులు, కార్యకర్తలందరికీ చెప్తున్నా, విజయం గెలుపు అనేటువంటిది మీ చేతుల్లో ఉంది, మీ ఆలోచనలో అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో విజయాన్ని ఖచ్చితంగా గెలిస్తే కావాల్సినటువంటి ఏ పనులున్నా సరే వాటిని మనం చేయించుకోవచ్చు. ఈ రోజు అన్ని గెలిచేటప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు పరిపాలన చూసిన తర్వాత ఓటు వేసినటువంటి వాడే అయ్యో జగన్ కేకుండా నేను తప్పు చేశానని అంటున్నాడు. అంటే దాని అర్థం 4 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైందంటే మరో 4 సంవత్సరాల 8 నెలలు అంటే ఈ రోజు ఉన్నటువంటి 4ని 12% హెచ్చించుకుంటే 12 రెట్లు అసంతృప్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం లైన్లోకి వచ్చి ఏదన్నా ప్రజలకు మేలు చేస్తుంది అనేటువంటి దాన్ని దాదాపుగా మర్చిపోవచ్చు. చెయ్యలేదు. ఈ ప్రభుత్వం పరిస్థితి అయిపోయింది. చంద్రబాబు చతికిలు పడిపోయాడు, చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడు.
చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, నా వల్ల కాదని చెప్తున్నారు. పాపం ఎమ్మెల్యేలేమో ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు అని చెప్పి పెట్టారు. సంతోషపడ్డామో డీజిల్ పెట్టిన అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చిందని. తీరా చూస్తే ముఖ్యమంత్రి ఆ మంత్రిని పిలిచి శాసనసభ్యులు పిలిచి ఎవరు చెప్పారా నీకు ఆగస్టు అని చెప్పి ఎప్పుడు వస్తుందని ఆగస్టు వచ్చింది, అక్టోబర్ 2 అన్నారు, అది వచ్చింది. ఉచిత బస్సు మాత్రం రావడం లేదు. అందరికీ చెప్పారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఏది 15,000, ఏది 18,000? ఏం చెప్పాడు చంద్రబాబు? ఇది అయిపోయిన వెంటనే, ఎన్నికలు అయిపోయిన వెంటనే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏదో అన్ని ఇస్తానని చెప్పి చెప్పాడు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఒక అలవాటు. చంద్రబాబు నాయుడికి ఎన్నికల వరకు చూసి 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 అటువంటి దరిద్రుడికి ఎందుకు ఓటేశారో తెలియనటువంటి పరిస్థితి. అందరికి తెలిసి ఏదో మోసగాడు, మోసం చేస్తాడు, మనిషిని చూస్తేనే మోసగాడు అనుకోని అయినా చూద్దామని అని చెప్పేసినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చివరి దశలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు పెట్టుకోకుండా అందరితో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడికి మంచిది కాదు. నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడికి చివరి పదవి అనుకుంటున్నా. ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మేసి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళండి. ఏదన్నా కేసులు పెడితే తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయస్థానానికి సంబంధించి పోలీసులు ఏదన్నా దౌర్జన్యం చేసినా, పోలీసులు ఏదన్నా దుర్మార్గంగా వ్యవహరించినా మీరు వెంటనే మా దృష్టికి తీసుకురండి. లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అవసరమైతే ప్రైవేట్ కేసులు వేసి పోలీసులు కానీ ఎవరైనా సరే అక్రమంగా నిర్బంధించడమో, అక్రమంగా కొట్టడమో, లేదా దొంగ కేసులు బనాయించడమో ఏది చేసినా సరే వాటికి సంబంధించి అన్నిటి మీద దృష్టి పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా పనిచేస్తుంది. నేను విజయంలో కూడా చెప్పిన రోడ్లకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఒకటి ఏర్పాటు చేయన్నా, ఏది వచ్చినా సరే అక్కడే కూర్చొని గ్రీవెన్సెస్ తీసుకుంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఇది రూరల్ సమస్య, ఇది సర్వేపల్లి సమస్య, ఇది టౌన్ సమస్య అని కాకుండా పక్కనే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. టౌన్ కు సంబంధించి రోడ్లకు సంబంధించి ఈరోజు విజయంలో ఉన్నాడు. బహుశా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంత కఠినంగా జరిగితే దాంట్లో అన్ని స్థానాలు ఓడిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాపం చంద్రశేఖర్ రెడ్డి ఎంత కష్టపడితే ఏదో శాసన మండలి సభ్యుడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఈరోజు మనం ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలి అని చెప్పి ఈరోజు టౌన్ కేటాయించడం జరిగింది. కాబట్టి టౌన్ లో చంద్రశేఖర్ రెడ్డి, రూరల్కు సంబంధించినటువంటి దాంట్లో విజయ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా ఈరోజు విజయం సాధించాల్సినటువంటి అవసరం. అందరం అండగా ఉంటాం. ఈరోజు అనిల్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేస్తాం. అందరూ ఆలోచన మేరకు పనిచేస్తాం. ఎక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండవు. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నా సరే అది మీడియా ప్రజలు సృష్టించింది తప్ప వాస్తవానికి నాయకులైనటువంటి వాళ్ళ అభిప్రాయం ఉండదు. ఒక పోటీ మనస్తత్వం ఉంటుంది తప్ప అభిప్రాయ భేదాలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు ఉండడానికి అవకాశం లేదు, ఉండవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలకు ఏదన్నా ఇబ్బంది జరిగితే వాటికి అండగా నిలవడం, వీటన్నిటితో పాటు విజయాన్ని గెలుపనేటువంటిది గుర్తుంచుకోండి. ఈ రోజు ఈ హాల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు హాల్ బయటకు రాసిన తర్వాత రాత్రి బాత్గయ్యి అన్నట్టుగా ఆ పొయ్యం వచ్చామన్నట్టు కాకుండా ఈ రోజు ఏదైతే వచ్చామో రేపు మరలా గెలిచి మనందరం కలిసి ఏదన్నా గ్రౌండ్ లో ఒక మీటింగ్ పెట్టి విజయానికి అభినందన సభ ఏర్పాటు చేసినంత వరకు శాసనసభకి ఏ కార్యకర్త కూడా ఎత్తినటువంటి దించకుండా ఈరోజు మేము అండగా నిలుస్తామనేటువంటి ఆలోచన చేయండి. ఎవరికి ఏది వచ్చినా సరే అండగా నిలవడానికి అందరూ ఏకత్రాటి మీద ఉంటాం, అందరం అండగా నిలుస్తామని చెప్పి భరోసా విశ్వాసాన్ని కల్పిస్తూ ఈరోజు పాపం విజయానికి వచ్చినటువంటి ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వచ్చింది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల దగ్గరకు వచ్చేటువంటి హోటా చెప్పినట్టుగా 100 మంది పెరిగిస్తారు. సర్వేలు మొదలవుతాయి. సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతున్నాడంటే ఎమ్మెల్యేలు అందరూ ఎవరో ఒకరి ద్వారా లైన్ పెడతారు. ఆయన అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మీద అలుగున్నాడు, మీరు మాట్లాడితే వస్తాడని చెప్పి ఎవరు అవసరంలా నాకు స్వానుభవం. సర్వే పనిలో మొత్తం ఉన్నటువంటి లీడర్లు అందరూ నా దగ్గరే ఉన్నారు. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఓడిపోయా. కాబట్టి నాయకుల చేతిలో ఏమీ లేవు అని చెప్పడానికి నేను నా నియోజకవర్గం ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మీ అందరికీ అందుకే ఎవరన్నా పోతున్నాడంటే భారం పద్దు 12 నష్టం లేదు. పోయేవాడిని పట్టుకుంటే ఆగడు. ఈ పార్టీ మీద అభిమానం ఉండాలి, నాయకుడి మీద నమ్మకం ఉండాలి, నాయకత్వం మీద విశ్వాసం ఉండాలి. అటువంటి వాడు తెలుస్తారు తప్ప రోజు నేను వెళ్ళిపోతానంటే పిలిచేత నీకు కొంతమంది ఫోన్లు చేస్తారు. అందుకే నేను విజయానికి చెప్తున్నా, పోతానన్నటువంటి వాడికి ఫోన్ చేయాల్సినటువంటి పనే లేదు. వాడు తిరిగి వస్తానన్నప్పుడు మాత్రం రాణించుకోవాల్సినటువంటి అవసరమే లేదనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు తప్ప ఇవన్నీ లేకుండా ఆయన పోతానంటే బద్దలాడితే తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కు అది ఎన్ని రోజులు పనిచేయదు. కాబట్టి అటువంటివన్నీ వదిలిపెట్టి పోయేవాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు.
పోయినందువల్ల వచ్చినటువంటి నష్టమేమి లేదు, వాళ్ళు ఉన్నందువల్ల వచ్చినటువంటి లాభం ఏమి లేదు. కాబట్టి ఎవడైతే అసలైనటువంటి సిద్ధమైనటువంటి కార్యకర్త ఉంటాడో వాళ్ళు నిలబడితే చాలు. తప్పనిసరిగా నేను మిమ్మల్ని అందరినీ మరీ ఎంతసేపు కోరుకునేది ఏంటంటే, నాకు విజయనతో ఉన్నటువంటి అనుబంధ సంబంధం. విజయనని 2029 ఎన్నికలు వస్తాయా, ఈ లోపలే జమిలీ ఎన్నికలు వస్తాయా, జమిలీ ఎన్నికల పేరుతో వాళ్లే మోసం చేయడానికి, ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నిటికన్నా ముందు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే విజయన్న అనేటువంటి వాడు మీ ప్రతినిధిగా, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మీరందరూ మీ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని సాయశక్తిలా కృషి చేయడానికి సిద్ధం కాండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోజు ఇంత ఇబ్బందుల పరిస్థితి. ఎందుకంటే పెట్టిన తర్వాత 4 నెలల లోపల ఎంతమంది రావాలంటే రారు. నేను అందుకే అన్న ఆత్మీయ సమావేశం ఇంట్లో పెడితే పోయింటది కదా, వచ్చిన అసలు రాణిస్తారా, ఇబ్బంది పడతారంటే పాపం చాలా మంది ఈరోజు కష్టపడి వచ్చారు. పార్టీ మీద అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారంటే నా అర్థం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విశ్వాసం. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే మనం పొరపాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని చెప్పి అతి త్వరలో ప్రజలు గమనించారు. అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకి చాలా సమయం ఉందనుకుంటారు. ఎన్నికలకు సమయం ఉండదు. ఈ రోజు నుంచి ఆ రోజు చూసేటప్పటికి 4 సంవత్సరాల కాలం గడిచిపోతుంది. ఎందుకంటే మమ్మల్ని ఖాళీగా పెట్టరు. ఈ రోజు ఆడగలు పెడతారు, ఏడగలు పెడతారు, వాడిని నిలబెడతారు, ఏళ్ళగలు పెడతారు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి ప్రశాంతంగా లేనప్పుడు, ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పనిలో సమయం తెలియదు. కాబట్టి కలిసిపోతుంది. గడిచిపోయిన తర్వాత అందుకని ఈ రోజు నుంచే మనం అందరం కలిసి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరందరూ కలిసికట్టుగా కృషి చేద్దాం. అందరం కలిసి అండదండలు ఎదుగుదాం. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో తిరుగులేనటువంటి శక్తిగా తయారు చేద్దామని చెప్పి మీ అందరికీ ఈ రోజు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ ఈ రోజు అసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాది, జగనన్న మా నాయకుడు అనేటువంటి నమ్మక విశ్వాసంతో విజయాన్ని గెలిపించాలని పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.